మన ప్రాంత ప్రజలను లేక మన ప్రాంతాలను ప్రభావితం చేసేటువంటి జీవితం మనము కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. We need to create an impact in our area. మన ప్రాంతములో మనము ప్రభావితమును కలిగించాలి. అందరూ మనల్ని చూసి ప్రభావితమయ్యేటువంటి వారిగా ఉండాలి. ఉదాహరణకు చాలాసార్లు చాలామంది హీరోలు అనేటువంటి వారు చలనచిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారు ఇతరులను ప్రభావితం చేస్తూ ఉంటారు. వారు ఎలా మాట్లాడుతున్నారో, వారు ఎలా చూస్తూ ఉన్నారో, వారు ఎలాంటి వస్త్రాలను వేసుకుంటున్నారో, బయట ఉన్నటువంటి ప్రజలు కూడా, యూత్ వారు కూడా ఆ విధముగానే డ్రెస్ వేసుకోవడానికి, ఆ విధముగానే మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్నే ప్రభావితం అంటారు. వాడు ఎలా నడుస్తున్నాడో వీడు కూడా అలా నడవడానికి ఇష్టపడతాడు. వాడు స్టైల్గా లేకపోతే ఇలా గూనుగా నడుస్తున్నాడు అనుకో, వీళ్ళ కూడా ఇలా గూనుగా ఇలా ఓ చెయ్యి పైకి కట్టేసి ఓ చెయ్యి కింద కట్టేసి నడుస్తూ ఉంటారు. అంటే అవతల వ్యక్తి ఇటువైపు వారిని ప్రభావితం చేస్తున్నాడని అర్థం. సరేనా? వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళు ఎలాంటి హెయిర్ స్టైల్ కలిగి ఉన్నారో, వాళ్ళు ఎలాంటి నడవడికను కలిగి ఉన్నారో వీరు కూడా ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటారు. వారు కూడా ఆ విధముగా ఉండడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మాటల్లో కానీ అన్ని విషయాల్లో కానీ వారుకున్నటువంటి ఈ యొక్క స్వభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్నే ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అని అంటారు. అనగా ప్రభావితపరచడం, ప్రభావితం చేయడం అని పిలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు మొట్టమొదటిగా మన నుండి ఈ సంవత్సరంలో ఆశించేది అదే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనమందరము కూడా గ్రహించాలి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము ఇతరులను లేక మన ప్రాంత ప్రజలను, మీరు ఎక్కడున్నారో ఆ ప్రాంతమును ప్రభావితము చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభావితపరచడం అంటే నేను ఇప్పటి వరకు చెప్పాను కదా ఆ విధముగా. కానీ దైవ బిడ్డలమైనటువంటి మనము ఎలా ప్రభావితం చేయగలం? మనలో ఏం చూసి వారు నేర్చుకుంటారు? ఏం చూసి మనలో ఏం చూసి వారు ఇన్స్పైర్ అవుతారు? మనలో ఏం చూసి వారు ప్రభావితులవుతారు? మనలను చూసి మన ప్రాంతము, మనలను చూసి మన ఇరుగు పొరుగు వారు ప్రభావితులవ్వాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను నేను కొన్ని రాసుకుని వచ్చాను. వాటిని 1 by 1 మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా మనందరికీ తెలిసింది ఏమిటంటే, ఇతరులను ప్రభావితం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏ విధంగా ఉండాలో తెలుసా? ఉప్పు వలె ఉండాలని ప్రభు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండాలమ్మా? ఉప్పు వలె ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మనము చూస్తాం, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని కూడా పనికి రాదు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ స్పష్టపరుస్తూ ఉన్నాడు. అసలు ఉప్పు కొరకు దేవుడు ఎందుకని చెప్పాడు? ఈ లోకములో ఇన్ని ఉండగా ఉప్పు కంటే గొప్ప వస్తువులు చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఉప్పుతోనే మనల్ని ఎందుకు పోల్చాడయ్యా అని మనము చూస్తే, మొట్టమొదటిగా ఉప్పులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఇట్ ప్రిజర్వ్స్, అనగా అది నాశనమైపోకుండా కాపాడుతుంది. హల్లెలూయా! నాశనమైపోకుండా కాపాడుతుంది, పాడైపోకుండా కాపాడుతుంది. ఇది ఉప్పులో ఉన్నటువంటి మొదటి లక్షణం. దేవుని బిడ్డలమైనటువంటి మనమున్నటువంటి ప్రాంతములో, మనమున్నటువంటి ఆ యొక్క దేశములో లేక రాష్ట్రములో మనము ఏ విధంగా ఉండాలి అంటే, చెడిపోతూ ఉన్నటువంటి వారికి, నాశనమైపోతున్నటువంటి వారిని బాగు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా! అంటే చెడిపోయేవాడు ఎలాంటి అలవాట్లను కలిగి ఉన్నాడో, నాశనమైపోయేటువంటి వాడు
ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడో దానికి భిన్నముగా ఉండుటయే వారి నుండి ప్రత్యేకించబడుట. హల్లెలూయా. కనుక వారిని ఎప్పుడు మనము రక్షించగలమంటే వారితో పాటు మనము అన్ని పనులు చేసినప్పుడు వారిని రక్షించలేము. కానీ ఎప్పుడైతే వారికి భిన్నంగా మనం ఉన్నామో, ఎప్పుడైతే మన కుటుంబము భిన్నముగా ఉండి ఆశీర్వదించబడడం వారు చూశారో వెంటనే వారు మన మార్గంలోనికి రావడానికి వారు మక్కువ చూపుతారు. హల్లెలూయా. అందుకని సాల్ట్ ప్రిజర్వ్స్, ఉప్పు పాడైపోకుండా కాపాడుతుంది. మనము కూడా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు పాడైపోకుండా కాపాడేటువంటి బాధ్యతను దేవుడు సంఘమైనటువంటి మనపైన పెట్టాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మీరు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నారు. ఉప్పులో ఉన్నటువంటి రెండో గుణం ఏమిటంటే ఇట్ గివ్స్ ఎ ఫ్లేవర్, అనగా అది మంచి రుచిని అందిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మాధుర్యం, ఏ రిచ్నెస్ మనము ఈ లోకానికి చూపించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానములో ఎంత మాధుర్యము ఉన్నదో, దేవుని సన్నిధానములో ఎంత ఆశీర్వాదం ఉన్నదో, మన ద్వారా బయట ఉన్నటువంటి ప్రజలు ఆ మాధుర్యాన్ని తెలుసుకునేటువంటి జీవితాన్ని మనమందరము కూడా జీవించాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సాల్ట్ ఇట్ ప్యూరిఫైస్, అనగా ఉప్పు అనేది అది శుద్ధి చేస్తూ ఉన్నది. ఈ లోకములో మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి విలువలను మనం పాటించగలిగితే మనము కూడా ఉప్పు వలె శుద్ధి అయిపోతాము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి విలువలు, గాడ్స్ వాల్యూ, ఆ వాల్యూస్ అనేవి మనం పాటించకపోతే, ఆ విలువలు అనేవి మనం పాటించలేకపోతే మనము శుద్ధి చేయబడం, ఇతరులను కూడా శుద్ధి చేయలేం. పాపము విడిచిపెట్టమని అవతల వ్యక్తికి బోధించేటువంటి మనము మొదట మనలో ఆ పాపము ఉండకూడదు. తాగొద్దురా అని చెప్పేటువంటి మనము మొదట ఆ యొక్క త్రాగుడనేటువంటి వ్యసనము మనలో ఉండకూడదు. మనలో ఉండి అటువైపు అవతలున్నటువంటి వాడికి చెప్తే వాడు మనల్ని పైనుండి కింద వరకు చూస్తాడు. ఎందుకనంటే ముందు నీదు నువ్వు కడుక్కో అంటాడు. నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో. ఈ లోకానికి ఉప్పుగా ఉన్నటువంటి మనము దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విలువలను మనము కూడా, వాక్యము చెబుతున్నటువంటి విలువలను ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మనమంతా ప్యూరిఫై చేసేటువంటి వారిగా, పరిశుద్ధతలోనికి అవతల వ్యక్తిని నడిపించేటువంటి వారుగా ఉంటాం. అందుకనే దేవుడు మనలను ఉప్పుతో పోల్చాడు. ఎప్పుడైతే ఈ లోకములో నీవు ఉప్పులాగా బ్రతుకుతావో దేవుని యొక్క సన్నిధానములో, ఆ ఉప్పులాగా ఉన్నటువంటి నీవు ఇతరులను ప్రభావితము చేసేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అదే 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వెలుగు అయి ఉన్నావు ఈ లోకానికి. హల్లెలూయా. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్, ఇతరుల ముందు నీ వెలుగును వెలగనీయుడి. ఒకసారి వాక్యం కూడా చదవండమ్మా. మనుషులు నీలో ఉన్నటువంటి సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి నీ దేవుణ్ణి మహిమపరచులాగునా వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవుని బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనుషుల ఎదుట మన సత్క్రియలు, దేవుడు మనకిచ్చినటువంటి నీతి క్రియలను, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండి ఎటువంటి పరిస్థితిలో కూడా వాక్యానికి విరుద్ధముగా చేయకుండా, వాక్యపు విలువలలో నడుస్తూ ఆ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఆ వెలుగును ఇతరుల ముందు దేవుడు ఏమంటున్నాడు, వెలగనివ్వండి. చాలామంది
వారి ముఖాలు వెలగనివ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునా అమ్మా, వింటున్నారా? ఒకసారి వింటున్న వారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. వింటున్నారు కదా, సమాధానం చెప్పండి అమ్మా. కొంతమంది వారి ముఖాలు ఇతరుల ముందు ప్రకాశింపనివ్వాలని ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారు. అంటే మేకప్లు వేస్తూ ఉంటారు వెలుగుగా. నల్లవారు తెల్లగైపోతారు, తెల్లవారు నల్లగైపోతారా? అయ్యో, తెల్లగవడానికే కదమ్మా బాధలన్నీ కూడా. మళ్ళీ తెల్లవారు నల్లగైపోతే ఇంకేముంది? నల్లవారు తెల్లగైపోతారు, మరి తెల్లవారు ఎర్రగైపోతారు. అబ్బా, నల్లవారు తెల్లగైపోతారు, తెల్లవారు ఎందుకు మళ్ళీ నల్లగవడం? నల్లగవరు కానీ ఎర్రగైపోతారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇతరుల ముందు వారు ముఖం వెలిగిపోవాలని. హల్లెలూయా. వారి ముఖాలన్నీ కూడా వెలిగిపోవాలని వారు ఉన్నటువంటి వాటికంటే మెరుగైనవి అన్నీ కూడా పూస్తూ వేస్తూ ఉంటారు. కాకపోతే అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం, అసలు ఏది వెలుగు ఏది వెలుతురు అంటే దేవుడు అంటున్నాడు మీ సత్క్రియలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ సత్క్రియలను నువ్వు కలిగి ఉండాలి. ఆ సత్క్రియలే, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితమే ఇతరుల ముందు వెలుగుతాది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరములో మనము ఆ విధమైనటువంటి వెలుగైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటే ఇతరులను మనము ప్రభావితము చేయగలము. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్నవాడు ఆదివారం ఆరాధనలు మానేస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చేటువంటి నీవు కూడా ఆదివారం ఆరాధనలు మానేసి వాడితో పాటు పనికి వెళ్ళిపోతున్నావు. ఇంకా వాడు ముందు నువ్వు ఎక్కడ వెలుగుతావు? నీ జీవితం ఎక్కడ వెలుగుగా ఉంటుంది? ఎక్కడ నీ యొక్క నడవిడకు ఉప్పులాగా ఓలే వాడిని ఏ విధంగా ప్రభావితము చేసి మందిరానికి నడిపిస్తూ ఉంది? మొదట మనము సరిచేయబడితే, మొదట మనం దేవునిలో పాతికిపోతే అప్పుడు మనము ఇతరులను ప్రభావితం చేయగలం. హల్లెలూయా. ఈ సంవత్సరములో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క గోల్ ఏమిటంటే ఇతరులను ప్రభావితము చేయుట. ఇతరులను ప్రభావితము చేయడానికి మనం పని పాటలు మానేసి రోడ్డు మీద అరుచుకుంటూ తిరగవసరం లేదు. ఆ పని చేయడానికి ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. మాకు దేవుని సేవే పని, ఇంకా వేరే పని లేదు. రోడ్ల మీద అయితే రోడ్డు మీద, ఇంకా ఎక్కడైతే అక్కడ అవకాశం ఉన్న చోట ప్రభు కొరకు ప్రకటించడానికి దేవుడు సేవకులను పెట్టాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మీరు వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఇతరులను ప్రభావితము చేస్తూ ఉంటే, విశ్వాసులు ఏ విధముగా ప్రభావితము చేయాలంటే మీరు మీ ప్రవక్తన ద్వారా ఇతరులను ప్రభావితం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును చూసి, మీ కుటుంబంలో ఉన్నటువంటి శాంతి సమాధానము చూసి, నీ కుటుంబంలో ఉన్నటువంటి నెమ్మదిని చూసి, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగము ఆప్యాయతలను చూసి అవతల వ్యక్తి నిన్ను చూసి వాడు ప్రభావితుడై మందిరమునకు దేవుని యొక్క చెంతకు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నేనెంత భక్తిని చేస్తూ ఉన్నానే, నాకు లేనిటువంటి ఆనందము, నేనెంతో కష్టపడతాను, ఎక్కడెక్కడికో పుణ్యస్థలాలన్నిటినీ కూడా దర్శించుకుంటూ వస్తాను. కానీ నా ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరి లేకపోతే సహోదరుడు కేవలం ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి నాకు ఎన్ని చేసినా ఏమి చేసినా నెమ్మది, సంతోషము, సమాధానము లేదే. కానీ నా పక్కనున్నటువంటి సహోదరి లేక సహోదరుడు, వారి కుటుంబము నిత్యము ఎక్కడికి వెళ్ళకపోయినా సమాధానముతో, శాంతితో, ఏంటి ఇంతలా వర్ధిల్లుతుంది, అసలు ఏంటి రహస్యం అని చెప్పి దేవుని కొరకు తెలుసుకోవడం, మందిరము కొరకు తెలుసుకోవడం, దేవుని యొక్క సన్నిధానికి నడిపించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ విధముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరులను ప్రభావితం చేయాలి.
అందుకనే దేవుడు ఈ లోకానికి సంఘమా నువ్వు ఉప్పై ఉన్నావు, ఈ లోకానికి సంఘమా నువ్వు వెలుగై ఉన్నావు అని దేవుడు చెప్పాడు. మరొక మాట చెప్తూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? షో యువర్ లవ్ టు యువర్ నైబర్స్. నీ ఇరుగు పొరుగు వారికి నీవు ప్రేమను చూపించేటువంటి వాడిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. త్వరగా తీయాలి. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మొదటి నుంచి చదువమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు క్రొత్త ఆజ్ఞ ఒకటి ఇస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. హల్లెలూయా. అమ్మా, దేవుని శిష్యులుగా ఎవరు పిలువబడతారంట? ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు. సంగమా, వింటున్నారా? దేవుని శిష్యులుగా, దేవుని బిడలముగా మనము ఎప్పుడు పిలువబడతామో తెలుసా? మన సహోదరుల పట్ల మనం ప్రేమను కలిగి ఉన్నప్పుడు. ఎందుకనంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆ ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి. కోపములో కొమ్మలో ఒక మాట జారిపోయిన తరువాత క్షమాపణ చెప్తున్నారా? మీరు చెప్తున్నారా? సమాధాన పడుతున్నారమ్మా? సమాధాన పడిపోవాలి, లేకపోతే సాతానికి అవకాశాలు ఇచ్చేటువంటి వారుగా మనం ఉంటాం. అర్థమవుతుందా? దయచేసి మీలో ఎవరికి ఏ విధమైనటువంటి ఆ యొక్క డిస్కనెక్షన్ అనేది మీ మధ్య ఉంటే మీరు ఆరాధన అయిన తరువాత ఒకరికి ఒకరు సమాధానపడి ఆ ప్రేమను కలిగి ఉండండి. అప్పుడే మీరు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అంతేగాని వ్యతిరేకమైనటువంటి స్వభావాలు నీలో కానీ నాలో కానీ మనలో మనం పెట్టుకొని దేవుని కుమారులుగా మనము అంగీకరించబడలేం. కనుక మనం ఎప్పుడైతే ప్రేమను కలిగి ఉంటామో ఆ ప్రేమ వారిని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ద్వారా సమాధానమే కలుగుద్ది కానీ, ప్రేమ ద్వారా గొడవలు దూరం అయిపోతాయి కానీ, ప్రేమ ద్వారా మనస్పర్ధాలు దూరం అయిపోతాయి కానీ, ప్రేమ ద్వారా అందరిలో మంచితనమే మిగులుద్దు కానీ ప్రేమ ద్వారా ఏ విధమైనటువంటి అపాయాలు అనేవి లేవు. హల్లెలూయా. అది ఏ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారిని, నీ సహోదరి సహోదరులను ప్రేమించేటువంటి మనసును కలిగి ఉండాలి. నిన్ను చూసి అన్యులు ప్రభావితం చెందాలి. మనము కూడా ప్రేమను కలిగి ఉండాలిరా. వాడికి లేక ప్రశాంతమైన నెమ్మదైనటువంటి జీవితం మనం కూడా జీవించాలి. చూడండి, ఫలానా వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మంచిగానే ఉంటారు కానీ అతనితో ఎప్పుడు కూడా ఎవరు విరోధముగా ఉండడం నేను చూడలేదు అని అన్యులు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఆ విధముగా సాక్ష్యం ఇవ్వాలి అంటే ఇరుగు పొరుగు వారితో, సహోదరి సహోదరులతో మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ విషయాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ విషయం ఏమిటంటే దేవుని యొక్క శక్తివంతమైనటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా లేక సువార్త ద్వారా మన యొక్క ప్రాంతమును ప్రభావితం చేయాలి. అంటే చూడండి, ఒకసారి మనం రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడమ్మా. కీడు వలన జయింపబడక, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. అమ్మా, కొంతమంది నాకు ఎందుకు వచ్చిన బాధలే, నేను సువార్తను నా ఇంటి పక్కోళ్ళకి కానీ ఎవరికి కూడా దేవుని కొరకు చెప్పను. ఎందుకనంటే దేవుని మాటలు చెప్తే మన విరోధులమైపోతామేమో, నేను క్రైస్తవునని తెలిసిపోద్దేమో, నేను ఫలానా దేవుని బిడ్డనని తెలిసిపోద్దేమో అని చాలామంది మొహమాట పడుతూ ఉంటారు. అందుకనే మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ కూడా తీసుకురారు కొంతమంది.
వీళ్ళలో బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయో ఒకసారి చూపించండి అమ్మా, పైకెత్తి. అంగో బయట కూర్చున్నటువంటి వారికి, వెనకాల ఉన్న వారికి చాలామందికి లేవు. అందరి దగ్గర ఉన్నాయా? పిల్లల దగ్గర ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా? చూపించండి అమ్మా, పైకి చూపించరా మీరు? చేతులు పైకెత్తి ఆరోగ్యం వచ్చింది దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. అంగో బయట కొంతమందికి బైబిల్ లేవు. ఫోన్ బైబిల్ చూస్తారు. నాకు అంత ఇంత పెద్ద ఐప్యాడ్, కానీ బైబిల్ తెచ్చుకోలేదా? ఉండాలి బైబిల్. దేవుని దగ్గర దేవుని యొక్క పనిని చేయడానికి సిగ్గుపడేటువంటి వాడు. బైబిల్ మోయడానికి నీకెంత సిగ్గు, లేకపోతే ఎంత బరువు అయితే, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాపాడయ్యా, నన్ను నా కుటుంబాన్ని మోయి ప్రభువా అని నువ్వు ఎలా అడుగుతావు? రక్షించబడిన నీకే అంత నామోషిగా ఉంటే, రక్షించబడిన నీకే అంత బరువెక్కిపోతే, అసలు దేవుడు ఎలా సహిస్తున్నాడో అసలు ఏం అర్థం కావడం. అమ్మా, మనం ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మందిరానికి వచ్చేటప్పుడు తప్పకుండా మనం బైబిల్ తీసుకురావాలి. నువ్వు దేవుని పట్ల ఎంత విధేయతను, దేవుని పట్ల ఎంత భయమును భక్తిని కలిగి ఉన్నావో నీ యాటిట్యూడే మాట్లాడుతుంది, నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వేమైనా పెళ్లి భోజనానికి వెళ్ళావేంటి బైబిల్ లేకుండా వెళ్ళడానికి? మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ లేకపోతే అది ఒక విశ్వాసికి ఎంత సిగ్గుచేటో. ఫోన్లు ఇక్కడ ఎవరికీ లేవా? ఫోన్లు అందరికీ ఉన్నాయి. అందరి ఫోన్లో బైబిల్ లేదా? లేకపోతే వాళ్ళు చూసుకోవడం చేత కాదా? ప్రభు కొరకు నిలబడడంలో, ప్రభు యొక్క సువార్తను మన జీవితాల ద్వారా మనము ప్రకటించడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. హల్లెలూయా. దేవుడు నిన్ను తన రాజ్యములో సకల దూతగణముల మధ్య తన తండ్రి ఎదుట నిన్ను ఆయన ఒప్పుకోవాలి అంటే నీవిక్కడ సిగ్గుపడకూడదు దేవుని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. సిగ్గుపడకూడదమ్మా. అవకాశం దొరికినప్పుడు దేవుని కొరకు చెప్పడంలో సిగ్గుపడకూడదు. మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ చేత పట్టుకుని రావడంలో సిగ్గుపడకూడదు. అది పెద్ద బరువుగా నువ్వు ఫీల్ అవ్వకూడదు, బరువుగా ఫీల్ అవ్వకూడదు. బైబిల్ కంటే ప్రస్తుతం ఫోన్లే ఎక్కువ బరువు ఉంటున్నాయి. అది మోసేత్రం జేబులో పెట్టుకొని, కానీ బైబిల్ మోయలేకపోతున్నావు నీవు. ఎక్కడికి వెళ్ళినా మేము మా యొక్క వాహనాల్లో, మా కారులో బైబిల్ అలాగే డాష్ బోర్డ్లో ఉంటుంది. తప్పకుండా కారులో మాకు బైబిల్ కంపల్సరీ మేము పెట్టుకున్నాం డాష్ బోర్డ్లో. బ్యాగుల్లో ఇంత పెద్ద బైబిల్ మోసినా కారులో మాత్రం తప్పకుండా ఒక చిన్న బైబిల్ ఉండాలి. నీ కారులో కూడా ఉండాలి, నీ బండిలో కూడా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని బిడ్డవని అందరికీ కూడా తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. సిగ్గుపడకూడదు. బయట ఉన్నవాడు తన ఇంటి మీద, తన ఒంటి మీద, తన బండికి ఎక్కడ పడితే అక్కడ కాషాయి రంగులో ఉన్నటువంటి జెండాలు కానీ వివిధ రకాలైనవి కట్టుకోవడంలో వాడు ఏమీ సిగ్గుపడడం లేదు. కానీ జీవం కలిగిన తండ్రి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు ఆరాధనకి మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకు రావడంలో నీకంత బరువేంటో, అంత నామోషి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ అంటున్నాడు చూడండి, ఇతరులను మనం ప్రభావితము చేయాలంటే బలమైనటువంటి దేవుని వాక్యమును అవసరం ఉన్నప్పుడు చూపించడానికి కానీ, 4 మాటలు చెప్పడానికి కానీ మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేసేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కీడు మనలను జయించకూడదు కానీ మేలు చేత
మేలు చేత, మేలైనటువంటి దేవుని వాక్కు చేత, దేవుని పరిశుద్ధ గ్రంథము చేత ప్రతి కీడును జయించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడేమనుకున్నా పర్లా, గొప్ప సాక్షిగా నువ్వు నిలబడితే దేవుడే నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఉన్నటువంటి స్థలములో నిన్ను హెచ్చించి నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొకటి ఏమిటంటే నీతిని మనము నిరంతరము కలిగి ఉండుట. పరిశుద్ధతతో నీతిని మనము కలిగి ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. కీడు చేయుట మానుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. హల్లెలూయా. అమ్మా, నీతిని కలిగి ఉండాలి. యెషయా ఉన్నటువంటి దినములలో ఎవరు లేనోళ్ళు అనుకో, అంటే తండ్రి లేనోళ్ళు లేకపోతే భర్త లేనోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి అంతా కూడా అన్యాయమే జరిగేది. వారి ఇంట్లో ఈ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినా, ఎవడైనా వచ్చి అత్యాచారం చేసినా, ఏం చేసినా సరే వాళ్ళకి న్యాయం జరిగేది కాదు. అందుకనే అది కూడా ఇంక్లూడ్ చేశాడు యెషయా ప్రవక్త. ఆ రోజుల్లో పాపము పెచ్చు పెరిగిపోయింది. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అంటే నిరంతరము మనం పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడేసి ఉంటారు కొంతమంది. అమ్మా, దేవుని బిడ్డలమైనటువంటి మనము అన్యాయపు తీర్పులు ఎప్పుడు కూడా తీర్చకూడదు. అన్యాయమైనటువంటి తీర్పులు మనం ఎప్పుడు కూడా తీర్చకూడదు. న్యాయమును బట్టి మనం మాట్లాడినప్పుడే ఇతరులను మనము ప్రభావితం చేసేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. అన్యాయమైనటువంటి తీర్పు, ఇతరులను బాధ పెట్టేటువంటి తీర్పులు తీరిస్తే తరువాత దాని ప్రతిఫలం తప్పకుండా వారు అనుభవించక తప్పదు. ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు. ఈరోజు ఏదో తీర్పు తీర్చేసి అంతా అయిపోయింది, ఎవరైతే జనసమూహం ఉన్నారో వాళ్ళ వైపే మనం మేలు చేసాం, అంతా మనకి ఫేవర్ అయిపోద్ది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు చేసినటువంటి అన్యాయపు తీర్పు ఏదొక రోజు నీ కుటుంబం మీదకి రాక తప్పదు. ఎందుకు అంత? అందుకనే దేవుడు అంటున్నాడు, అన్యాయమైనటువంటి తీర్పులు వద్దాం, విధవరాళ్ళ మీద వ్యాజ్యాలు వద్దాం, తండ్రి లేనిటువంటి కుటుంబం మీద న్యాయం జరిగించండి, న్యాయ ప్రకారముగా ముందుకు వెళ్ళండి. ఇది దేవుడు అప్పుడు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తతో చెప్పినటువంటి మాటలు. అలాగే రెండవది, ఇతరులను ప్రభావితం చేయాలంటే నీతి, న్యాయమైనటువంటి తీర్పును, నీతిని, యథార్థతను కలిగి ఉన్నటువంటి వారుగా మనం ఉండాలి. అలాగే మరొక విషయం ఏమిటి, ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన యొక్క విశ్వాసమును, మన విశ్వాస జీవితమును మనము కాపాడుకుంటూ ఇతరులకు మన విశ్వాసాన్ని, మన యొక్క ఆశలను మనం తెలిపేటువంటి వారుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాధానమును వెతికేటువంటి వారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే విల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అనగా సమాధాన పరిచేటువంటి వారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారు. సమాధానమును వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, సమయం అయిపోతుంది కనుక నేను ముగించి వేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి ఈ 6 విషయాలు మీరు జాగ్రత్తగా మీ హృదయంలో దాచుకోండి. ఈ సంవత్సరములో
మనము నడవవలసినటువంటి మార్గమును దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి మీరు ఈ దినము నుండి, ఈ రోజు నుండి మీ ప్రాంతమును, నీ ప్రజలను ప్రభావితము చేసేటువంటి వారుగా నీవు ఉండాలి. ఇతరులను ప్రభావితము చేసేవాడుగా నీవు ఉండాలి అంటే లోకము నుండి ప్రత్యేకించబడిన వాడుగా నీవు ఉండాలి. ఈ లోకమునకు నువ్వు ఉప్పై ఉన్నావు, ఈ లోకమునకు నువ్వు వెలుగై ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో నీవు ఒకరిని, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని, నీ సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమను కలిగి నీవు ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క బలమైనటువంటి దేవుని యొక్క సువార్తను, వాక్యమును అవకాశం ఉన్నప్పుడు ప్రకటించడానికి, అలాగే ధైర్యము కలిగి నామోషి లేకుండా ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా మనము సిగ్గుపడేటువంటి వారుగా ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా నీతిని కలిగి జీవించాలి. ఇవి ఇతరులను ప్రభావితం చేసి సమాధానమును వెతకాలి. ఎందుకనంటే అలాంటి వారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. కనుక మనమందరము కూడా ఈ విషయాలన్నిటినీ కూడా హృదయంలో దాచుకొని రాబోయేటువంటి సంవత్సరము కల్లా, 2024వ సంవత్సరము కల్లా మన ప్రాంత ప్రజలను ప్రభావితము చేసేటువంటి ఆ పనిలో విజయమును సాధించి ప్రభు ముందు గర్వముతో, అనగా అతిశయముతో, ప్రభు యందు అతిశయముతో ఆయన ముందు మనం నిలబడేటువంటి యోగ్యులుగా మనం ఉందాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు చెప్పినటువంటి గురి మనకుంది. అన్యజనుల వలె గురి లేకుండా బతకట్లేదు మనం.